కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు గత 2 రోజులుగా సమ్మె చేయడంతో రాజీకి వచ్చి యూనియన్ పెట్టిన డిమాండ్లకు సానుకూలంగా స్పందించారని తక్షణమే కార్మికుల పెండింగ్ వేతనాలు ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించినట్లు యూనియన్ నాయకులు బండారి శేఖర్ తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్లో సమ్మెలో పాల్గొన్న కార్మికులను ఉద్దేశించి ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ టీయూసీసీ అధ్యక్షులు బండారి శేఖర్ మాట్లాడుతూ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులు గత 2 నెలలుగా జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2 నెలల 3 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని ఆందోళన చేస్తా అంటే నిన్న 1 నెల జీతం వేశారు. బడ్జెట్ వచ్చినా కూడా ఎందుకోసం బడ్జెట్ దగ్గర పెట్టుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అధికారులు అనేది ఆలోచన చేయాలి. తక్షణమే మిగతా 2 నెలల పెండింగ్ జీతాలు కార్మికుల ఖాతాలో జమ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనితో పాటు ఈరోజు కార్మికులు ఆందోళన చేస్తా ఉంటే, సమ్మె చేస్తా ఉంటే కొంతమంది కార్మికులను కక్షపూరితంగా మీ సంగతి చూస్తాం, మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని పనిలో నుంచి తొలగిస్తామని చెప్పేసి ఏజీల సంస్థ భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కార్మికుల కండగా అవసరమైతే జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి ఐక్యకార్యాచరణ చేసి కూడా ఆందోళన పెద్ద ఎత్తున పూనుకోవాల్సి వస్తుంది. ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి సందర్భంగా ఏజెన్సీ సంస్థ యజమాని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం, రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా గానీ కార్మికుల పట్ల ఒక సోదరి భావంతో వ్యవహరించి వీళ్ళ సమస్యలన్నింటినీ పరిష్కరించాలా, లేకపోతే ఈ సమ్మె కొనసాగుతుంది, ఈ ఆందోళన కొనసాగుతుంది. 2 నెలల మిగతా 2 నెలల జీతం వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జీతాలు